చనిపోయే ముసలోడి వరకు 70-80 సంవత్సరాలైనా సరే ఎవరైనా వేసుకోవచ్చు. కానీ నాన్ వెజ్ కానీ ఆల్కహాల్ కానీ అవి చేసేటప్పుడు తాగేటప్పుడు మాత్రం దాన్ని అవాయిడ్ కొంటే దిండిగల్ నుంచి రెడ్డియార్ సత్రం అనే ప్లేస్కి రావాలి. 25 నుంచి 30 రూపీస్ అయితే ఉంటుంది. ఓకేనా. రంగలి మాల మనం ధరించడం వల్ల కోటీశ్వరులు అయిపోతారు, ఏదో జరుగుతుంది, అదంతా కదా వాళ్ళు పాటించవలసిన నియమాలు. హెయిర్ కట్కి వెళ్ళకూడదు మనం మాల వేసుకొని, ఏ చావు ఇంటికి వెళ్ళకూడదు, వెళ్ళే ముందు తీసేయాలి. నిద్రపోయే ముందు కూడా తీసేయాలి. ఉదయం లేచిన తర్వాత మళ్ళీ ధరించాలంట. హే గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దిండిగల్. ప్రజెంట్ అయితే దిండిగల్ స్టేషన్లో అయితే ఉన్నాను. ఇప్పుడే ట్రైన్ దిగాను అనమాట. శంభు మురుగన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను కరుంగలి మాల కోసం. ఎలా వెళ్ళాలి ఏంటో ముందుకెళ్ళి చూద్దాం అనమాట. అండ్ ఇప్పుడైతే నేను స్టార్ట్ అవుతున్నాను. స్టేషన్ నుంచి బయటికి ఇలా వచ్చాను. ఇదంతా బయట ఏరియా అనమాట. ఎక్కడ చూసుకున్నా సరే ఆటోలే కనబడుతున్నాయి. లోకల్ బస్సులు కానీ లోకల్ ట్రాన్స్పోర్ట్ కానీ ఏం కనబడట్లేదు బస్సులకి అయితే. వీళ్ళైతే ఆశలు అడిగేస్తున్నారు. నాతో పాటు వేరే వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా చెప్పారు బస్సెస్లోనే వెళ్ళండి అని చెప్పి. ఆటో వల్ల అయితే పక్కనే ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల బస్ స్టాప్ ఉంది. ఆ బస్ స్టాండ్కి వెళ్ళి, ఇక్కడ బస్ స్టాప్ అయితే చుట్టుపక్కల ఎక్కలేదు, డైరెక్ట్ బస్ స్టాండ్కే వెళ్ళాలి. వాడైతే 2 కిలోమీటర్లు మనిషికి 100 రూపాయలు 70 రూపాయలు అడుగుతున్నాడు జస్ట్ 2 కిలోమీటర్లకి. మనం ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలనుకున్నా సరే బస్ స్టాండ్ వెళ్ళి అక్కడి నుంచి ఒక 30 రూపీస్ 25 రూపీస్ టికెట్ ఉంటుంది. అక్కడి నుంచి ఒక ప్లేస్లో దిగి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఆటో పెట్టుకొని మనం వెళ్ళాలి. ఇలా లేదనుకున్నా 100 రూపీస్ అయిపోతుంది, 100-120 రూపీస్ అవుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి లోపు నేను డైరెక్ట్ ర్యాపిడ్ అయితే బుక్ చేశాను. 140 చూపించింది, వాడు ఒక 20 అలా ఇవ్వమన్నాడు. 160-150 రూపీస్లో నేనైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. రిటర్న్ వచ్చేటప్పుడు డైరెక్ట్ బస్ స్టాండ్ వచ్చి అక్కడి నుంచి రైల్వే స్టేషన్ రావచ్చు. ప్రజెంట్ అయితే వెళ్ళేటప్పుడు మొత్తం అలవాటు అవుతుంది కదా ఎలా వెళ్ళాలో ఏంటో. అక్కడ చూసిన స్కామ్లు అయితే చాలా ఉన్నాయి. వచ్చిన వాళ్ళు మాత్రం చూసుకోండి. నేనైతే డైరెక్ట్ విజయవాడ నుంచి అయితే దిండిగల్లో దిగిపోయి స్టేషన్ బయటకు వచ్చి ఒక 4-5 అయితే అడిగాను. ఒక్కొక్కరు అలా చెప్తున్నాడు. కొంతమంది సర్వీస్ ఉంది కానీ సర్వీస్ ఉన్నా సరే మనం తెలుగు వాళ్ళు అయినా సరే వాళ్ళకి తెలుగు వచ్చింది, కానీ వాళ్ళు కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు. జస్ట్ 2-2.5 కిలోమీటర్లు ఉందండి, దానికి ఒక 70 రూపీస్ 80 రూపీస్ అడుగుతున్నారు కొంతమంది బస్ స్టాండ్కి. అక్కడి నుంచి ఒక బస్ పట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఆటో పట్టుకొని వెళ్ళాలి. ఎందుకులే ఈ తలనొప్పి అంతా అని 150 రూపీస్ డైరెక్ట్ 22 కిలోమీటర్స్ ఉంది. 22 కిలోమీటర్స్ డైరెక్ట్ అక్కడ టెంపుల్ ముందు డ్రాప్ చేసేస్తాడు. 2 కల్లా క్లోజ్ అవుతుంది టెంపుల్. 12:30 అలా అవుతుంది టైం అయితే. డైరెక్ట్ ర్యాపిడోనే వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఫ్రెష్ అవ్వాలంటే మరి లోపలైతే వాష్రూమ్స్ ఉన్నాయి. ఫ్రెష్ అవ్వాలనుకుంటే ఫ్రెష్ అవ్వచ్చు. నేను ఇది అయిపోయిన తర్వాత నేను కేవలం కరుంగలి మాల కోసం వచ్చాను. మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఈరోజు నైట్ నాకు రిటర్న్ ట్రైన్ ఉంది. నా ట్రైన్ లేకపోతే ఇంకా అయిపోయినట్టు నా పరిస్థితి. ఇంకా మళ్ళీ రేపటి మండే నైట్ వరకు నాకు ట్రైన్ లేదు. వచ్చిన వాళ్ళు అయితే చూసుకోండి, డైరెక్ట్ ఇక్కడ దిగండి. షేరింగ్లో అయితే బస్ స్టాండ్కి వెళ్ళండి. ఆ బస్ స్టాండ్ నుంచి ఎలా రావాలో నేనైతే ఇంకా వీడియో ముందైతే చెప్తాను. మనం ఈ కరుంగలి మాల గురించి టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా తెలుసుకుందాం. ఇదంతా దిండిగల్ బస్ స్టాండ్. మేము బస్ స్టాండ్ లోపల నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. నేను ర్యాపిడో మీద వెళ్తాను. ఇదంతా బస్ స్టాండ్ అనమాట. జస్ట్ 1.5 కిలోమీటర్స్ అయితే ఉంది. దానికి వచ్చి 7 రూపీస్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళాలి. ఫైనల్లీ నేనైతే టెంపుల్లోకి వచ్చేసాను. కింద మీద పడుకుంటూ 5 మినిట్స్ ఉంది. 5 మినిట్స్లో టెంపుల్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇంకా నేను డైరెక్ట్ ఏమీ చూపించకుండా బైక్ అతనికి కూడా ర్యాపిడ్ అతనికి కూడా మనీ అయితే ఇవ్వలేదు. వెయిట్ చేస్తానన్నా మళ్ళీ అక్కడ మీరు వేరే దగ్గరికి వెళ్ళాలన్నారు కదా, అక్కడ డ్రాప్ చేస్తాను, 2 కలిపి మాట్లాడుకుందాం అని చెప్పాడు. ఇంక నేనే మాట్లాడాలి. బండి దిగి అలా వచ్చేసా, బయట చెప్పులు పడేసి ఏం చూడలేదు. క్యూ ఇది అనమాట. ఇంక ఇలా లోపలికి వెళ్ళిపోతాం. ఇంకా 10 మినిట్సే టైం ఉంది. ఇంకా 10 మినిట్స్లో దర్శనం కంప్లీట్ అయిపోవాలా, లేదంటే టెంపుల్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇదంతా ఇంక మనం బయటకు వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. అక్కడి వరకే కెమెరా అయితే ఎంట్రన్స్ ఉన్నట్టుంది. దాని తర్వాత ఎంట్రీ ఉందో లేదో తెలియదు. ముందుకు వెళ్తున్నా నేనైతే. అలా వచ్చాను నేనైతే. ఇంకా అలా లోపలికి అయితే వెళ్ళాను. అసలు నేను దర్శనం అవ్వదు, మాకు 2 గంటల నుంచి 2.5 గంటలు వేస్ట్ అయిపోతుందని అసలు భయపడిపోయాను. వెళ్ళాను. ఫస్ట్ నాతో పాటు నా వెనకాల 10 మంది ఉన్నారు. కిందకి పాతాళ మురుగన్ అంటే ఆ స్వామి టెంపుల్ కింద ఉంటుంది, కింద గృహలాగా ఉంటుంది, దాంట్లో ఉంటుంది అనమాట. వాళ్ళందరూ ముందు చూస్తూ ఉన్నారు. నాకు ఐడియా ఉంది కాబట్టి నేను డైరెక్ట్ కిందకి వెళ్ళిపోయాను. 10 మందిని దాటుకొని నేను దర్శనం అయితే చేసుకున్నాను. చాలా బాగుంది. ఫస్ట్ ఆ 10 మందిలో నాకే దర్శనం అయిపోయింది. జస్ట్ టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకెవరికైతే ఎంట్రన్స్ లేదు. కరెక్ట్గా 2కి 2 గంటలకైతే టెంపుల్ అయితే క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ 4-4:30కి అయితే ఓపెన్ చేస్తారంట. మ్యాక్సిమం 4 అంటున్నారు ఇక్కడ వాళ్ళు. మనం ఇక్కడ చూసారా శివలింగం, ఇక్కడ ఒక శివలింగం అయితే ఉంది కింద. ఇది కూడా భూమి లేదు. వరకు అయితే ఇక్కడ ఎంట్రన్స్ ఉండేదంట, కానీ ఇప్పుడు ఈ ఎంట్రన్స్ అయితే క్లోజ్ చేశారు. శివలింగం అంటే కొంచెం పాతాళంలో ఉన్నట్టు కదా, ఆ స్వామి పేరులాగా పాతాళ మురుగన్ స్వామి లాగా, అలా ఈ శివలింగం కూడా కింద ఉంది పాతాళంలో.
దర్శనం అయితే బాగా జరిగింది. అండ్ మనం దీని గురించి మాట్లాడుకోవాలంటే అందరూ అడుగుతున్నారు, బ్రో ఎలా రావాలి ఏంటి, అదేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతున్నారని. నేను ఒకళ్ళ ఛానల్స్లో కాపీ కొట్టేసి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చూసేసి చెప్పాలనుకుని చెప్పేయగలను. కానీ నా ప్రొఫెషన్ ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి ట్రావెలింగ్ అంటే ఇష్టం. నా సొంతంగా నేను వచ్చాను. నాకైతే ఎవరు ఇలా రావాలి ఇలా రావాలని ఎవరు చెప్పలేదు. నేను గూగుల్ చూసి యూట్యూబ్ వీడియోస్ చూసి అయితే నేనైతే ప్రెజెంట్ అయితే రాలేదు కదా. నేను వచ్చాను, ఎలా వచ్చాను ఏంటో లోకల్స్తో మాట్లాడి, ఇప్పుడు దర్శనం లైన్ ఉంటుంది కదా వాళ్ళతో మాట్లాడి, లేదంటే ర్యాపిడో డ్రైవర్ ఉన్నాడు, అతను కొంచెం హిందీలో చెప్తున్నాడు, కొంచెం ఇంగ్లీష్లో చెప్తున్నాడు. మనకేమో తమిళ్ అంత రాదు, అతనికి తెలుగు రాదు. అండ్ వచ్చిన దాంట్లో చూసుకొని ఎలా రావాలి ఏంటి అని నేను తెలుసుకొని నేనైతే చెప్తున్నాను అనమాట. వీడియో స్టార్టింగ్లోనే చెప్పేస్తే ఇది అయితే మనకు అంత ఐడియా లేదు. గూగుల్లో యూట్యూబ్లో చూసేసి హెడ్లైన్స్ చదివేసి చెప్పేస్తే కనుక వచ్చే వాళ్ళని చాలా ఇబ్బంది పడిపోతారు. నేను వచ్చాను కదా, నేను వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇలా రావాలి ఇలా రావాలని. వచ్చిన తర్వాత అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నన్ను కొంతమంది అయితే అడుగుతున్నారు, అదంతా చెప్పట్లేదు, డైరెక్ట్ ఓన్లీ వీడియోలోకి వెళ్ళిపోతున్నారని చెప్పి. అదైతే కాదు. వీడియో మధ్యలో కానీ లేదంటే వీడియో చివరిలో కానీ నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా రావాలి ఎక్కడ ఉండాలి ఏంటనేది. ఇది కూడా అయితే నేనైతే ముందు చెప్తున్నాను. ఇది అంత పెద్ద వీడియో అయితే కాదు, జస్ట్ ఒక 10 to 15 minutes అయితే ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు ఎలా రావాలో మనం చూద్దాము. దర్శనం అయితే నాది అయిపోయింది కదా. ఎలా రావాలంటే నేను ఎలా వచ్చాను, విజయవాడ నుంచి దిండిగల్ వచ్చి, దిండిగల్ నుంచి అయితే నేను ర్యాపిడో బుక్ చేసుకున్నాను. 150 రూపీస్ అయితే అయింది. నేను డైరెక్ట్ ర్యాపిడోలో అయితే ఇక్కడికి వచ్చాను. 19 కిలోమీటర్లు. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది, లేదైతే 20 minutesలో వచ్చేసేయచ్చు. 1:30 అక్కడే అయింది. 1:30, 1:25 ఆ సిటీలోనే అయిపోయింది. కానీ ఆ అన్న ఇక్కడ తీసుకొచ్చింది జస్ట్ 1:45, 1:50 తీసుకొచ్చి 20 minutesలో తీసుకొచ్చేసాడు. 20 kilometers కోయంబత్తూర్ రూట్లో అయితే ఉంది. అండ్ ఎలా రావాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. డైరెక్ట్ మనం బస్సులో రావాలనుకుంటే కనుక దిండిగల్ బస్ స్టాండ్కి అయితే రావాలి. 3 kilometers అయితే ఉంటుంది అంతే, 5 కూడా కాదు. ఆటో కూడా 5 అని చెప్పాడు. ట్రాఫిక్ ఉందని చెప్పి ఆయన బస్ స్టాండ్ పక్కన నుంచి తీసుకొచ్చాడు. అప్పుడు నాకు అర్థమైంది. నేను గూగుల్ మ్యాప్లో చూస్తామన్నా ఆయన కరెక్ట్గా వెళ్తున్నాడా లేదా అని. జస్ట్ 3 నుంచి 4 kilometers అయితే ఉంది అంతే. 3 నుంచి 4 kilometersలకే అంత జరిగింది. వాడికి దానికి 60 రూపాయలు 70 రూపాయలు అంటున్నాడు. షేరింగ్లో మాట్లాడుకుంటే ఒక 20 రూపీస్లో అయితే మనం అయితే వచ్చేసేవచ్చు. అదైతే గ్యారంటీగా నేను చెప్తున్నాను. అండ్ వాడు చెప్పినట్టు 60 రూపాయలు 70 రూపాయలు ఇస్తే కనుక చాలా ఎక్కువ అయిపోయింది ఈ ట్రిప్ బడ్జెట్ అయితే. నేను 150 రూపీస్లో 22 kilometers అయితే వచ్చాను డైరెక్ట్ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ వరకు. అర్థమైంది కదా. మీరు రావాలనుకుంటే కనుక డైరెక్ట్ 20 ఇవ్వండి ఆటో వాడికి, బస్ స్టాండ్లో దింపమని చెప్పండి. అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. ఇక్కడికి ఎలా రావాలి ఏంటో నేనైతే ఇంకా క్లారిటీగా తెలుసుకొని ఇంకొక 2-3 అడిగి క్లారిటీగా తెలుసుకొని అయితే నేను చెప్తాను. డైరెక్ట్ దిండిగల్ చివరిగల్ అనుకుంటే మన ఆంధ్ర తెలంగాణ ఎక్కడి నుంచి అయినా సరే ట్రైన్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. లేదు ఆ ట్రైన్ దొరకకపోతే తమిళనాడు చెన్నై సెంట్రల్ నుంచి దిండిగల్ అయితే మనం రావాలి. జస్ట్ 5 hours అయితే ఉంటుంది. ఓకేనా, అంతే. అక్కడి నుంచి 19 kilometers. ఇదంతా ఎంట్రన్స్. వాళ్ళందరూ లోపలికి వెళ్తున్నారు. ఇదంతా ఎంట్రన్స్ అనమాట. అక్కడ ఒక శివలింగం ఉంది, నేను చూపించాను కదా, అది దర్శనం అయితే అలా అయిపోయింది. దండం పెట్టుకొని విభూతి తీసుకొని వచ్చాను. ఒక చిన్న ప్యాకెట్లో ఇచ్చారు, నేను ఒక పేపర్లో పెట్టుకున్నాను. ఇలా ఉంటుందన్నమాట. చూసారు కదా విగ్రహం అయితే ఇలా ఉంటుంది. కానీ చుట్టూ కరింగలి మాలలు ఉంటాయి విగ్రహం చుట్టూ. ఇక్కడ బుక్స్ అయితే పెట్టారు. అండ్ ఇప్పుడు మనం దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నామో, దేనికోసం అయితే వచ్చామో మనం ఆ కరింగలి మాల దగ్గరికి అయితే వెళ్దాము. ర్యాపిడో అనకైతే చెప్పాను, ఒక 1/2 hour అయితే వెయిట్ చేయండి అని. ఆయన బయటే ఉంటానని చెప్పారు. నేనైతే ఇంకా లోపలికి వచ్చేసాను. నా దర్శనం అయిపోయింది. అండ్ ఈ టెంపుల్ గురించి కూడా చెప్పాను, చూపించాను. మన లోపలైతే కెమెరాలో వీడియో అయితే అలౌ లేదు, అందుకని అయితే నేను చూసారు కదా ఎంట్రన్స్. ఇది టెంపుల్ ఎంట్రన్స్. నేను ఇలా ఎంటర్ అయ్యాను లోపలికి. అండ్ ఈ కరింగలి మాల మనం ధరించడం వల్ల కోటీశ్వరులు అయిపోతారు, ఏదో జరుగుతుంది, అదంతా కాదు, ఏది జరగదు. జస్ట్ నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనుక మన చుట్టుపక్కలకి అయితే నెగిటివ్ ఎనర్జీ అయితే రాదు. ఎలాంటి దోషాలు, కొంతమంది చేతబడులు అంటారు కదా, అలాంటివి ఏం రాకుండా కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేగాని దీనివల్ల కోటీశ్వరులు అయిపోతారు, రాత మారిపోతుంది అని మాత్రం అనుకోవద్దు. ఈ కరింగలి మాల గురించి మనం తెలుసుకుందాం. అందరూ అడుగుతారు కదా, బ్రో ఎన్నో వెబ్సైట్లో ఉంది, 500కి ఉంది, 300కి ఉంది, 200కి ఉంది, 400కి కూడా ఇస్తున్నారని చెప్పి. అలా కాదు, ఇక్కడే ఒరిజినల్ కరింగలి మాల అయితే ఇక్కడ తయారవుతుంది అనమాట. అండ్ దాని రేట్లు అయితే ఇలా ఉన్నాయి. 6 mm కరింగలి 600, 7 mm 1500, 8 mm 1600, 10 mm 2000 అయితే. ఓకేనా. దీని గురించి చదువుకోవాలనుకుంటే మొత్తం ఇలా, అటు తమిళ్ ఇచ్చారు, ఇటు తెలుగులో ఇచ్చారు కరింగలి మాల గురించి. టెంపుల్ ఎంట్రన్స్లోనైతే షాప్ అయితే ఉంది, చూసారు కదా, ఇదే షాప్ అయితే.
ఇంగలిమాల షాప్ దగ్గర అయితే వీడియో తీయడానికి అయితే అలో లేదని చెప్పాడు. 6mm, 8mm, 10mm, 12mm. మరి 6mm చాలా చిన్నగా ఉంది, చాలా అంటే చాలా చిన్నగా ఉంది. 6mm అయితే మినిమం తీసుకుంటే 8mm తీసుకోవాలి, లేదు అనుకుంటే 7mm అంతే. అది 1500, 1600, 100 రూపాయలు డిఫరెన్స్. ఇక్కడ వాళ్ళని నేను అడిగి తెలుసుకున్నాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదివరకు 8mm అయితే 1000 రూపాయలు అంట, ఒక 9 to 10 months అప్పట్లో. కానీ ఇప్పుడు రేట్ అయితే పెంచేశారు, 1000 నుంచి 1600 రూపాయలు అయితే చేశారు కరింగలి మాలను. ఇప్పుడు 1600 రూపాయలు అయితే అయింది 8mm అయితే. ఇంకా పెద్ద ఇంతలా రుద్రాక్ష సైజులో కూడా ఉంది కరింగలి మాల. అదైతే 2400, 3200 అలా కూడా ఉంది. అండ్ వాడైతే అక్కడ వీడియో తీయొద్దని చెప్పాడు. మ్యాక్సిమం క్లోజ్ చేసినట్టు ఉన్నారు, ఇంకా అందుకని అందరూ అనుకోవచ్చేస్తున్నారు టెంపుల్ అయితే. నేనైతే ఇంకొంచెం చూసారు కదా ఎంట్రన్స్ ఇలా, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దర్శనం చేసుకోవచ్చు. కిందకి వెళ్ళి 2-3 నిమిషాలు ఉన్నా సరే అడిగే వాళ్ళు ఎవరు లేరు. నేను చూసి అలా దండం పెట్టుకొని విభూతి తీసుకొని వచ్చాను. టెంపుల్ అయితే అక్కడ క్లోజ్ అయిపోయింది. నేను ఇందాక ఇక్కడ నుంచి మాట్లాడాను, అలా వచ్చాను అనమాట. అండ్ ఈ కరింగలి మాల ఎవరెవరు ధరించవచ్చు, ఎవరెవరు ధరించకూడదు, దాని గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. దాని గురించి చెప్పాలంటే ఎవరైనా ధరించవచ్చు, చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి దాకా ఎవరైనా ఈ కరింగలి మాలని అయితే వేసుకోవచ్చు. దాంట్లో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అర్థమైందా? పుట్టిన పిల్లల దగ్గర నుంచి చనిపోయే ముసలోడు వరకు 70-80 సంవత్సరాలైనా సరే ఎవరైనా వేసుకోవచ్చు. కానీ నాన్ వెజ్ కానీ ఆల్కహాల్ కానీ అవి చేసేటప్పుడు తాగేటప్పుడు మాత్రం దాన్ని అవాయిడ్ చేసేయండి. అలానే పడుకునేటప్పుడు కూడా మాల తీసేసి అయితే మనం పడుకోవాలి. పొద్దున్న లెగిసి ఫ్రెష్ అవుతాం కదా, అప్పుడు మళ్ళీ మాల వేసుకుంటే సరిపోతుంది అంతే. దానికి ఇంకా రిస్ట్రిక్షన్స్ అలాంటివి అయితే ఏమీ లేవు. ఎవరైనా సరే ఆ మాలను అయితే యూజ్ చేయొచ్చు. అదేదో శక్తివంతమైంది అలాంటిది అయితే ఏం కాదు. అండ్ ఆ కరింగలి మాల వల్ల నెగిటివ్ ఎనర్జీ అయితే మన నుంచి అయితే దూరం అవుతుంది. ఓకేనా? అది బ్లాక్ మ్యాజిక్స్ ఏమైనా చేస్తారు కదా, చాతపళ్ళు గీతపళ్ళు అంటారు, అవి మన దగ్గర రాకుండా, మన దరిదాపులో రాకుండా కొంచెం పాజిటివ్ ఎనర్జీ, కొంచెం బాడీ అయితే బీ పాజిటివ్ అలా ఉంటుంది అనమాట. కొంచెం పాజిటివ్గా అయితే ఉంటుంది. అండ్ నేను కూడా దానికోసం ఇక్కడ దాకా వచ్చాను. నిజం చెప్పాలంటే నేను కేవలం కరింగలి మాల కోసం ఇక్కడ దాకా వచ్చాను. దర్శనం అవ్వదనుకున్నా, దర్శనం కూడా అయిపోయింది. చాలా బాగుంది. నన్ను తీసుకొచ్చింది అన్నే ర్యాపిడో నేను అనమాట. నన్ను తీసుకొచ్చాడు, అన్న కూడా లోపలికి వచ్చాడు, దర్శనం చేసుకున్నాడు. ఇక్కడికి అయితే కూర్చొని జ్ఞానం అంటారు కదా, అలా చేశాడు. ఒక 15 minutes దాకా నేను చూస్తూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను. ఇంక ఇప్పుడే కళ్ళు తెరిచాడు. అన్న వీడియో తీసుకుంటున్నాను, అయిపోగానే బయలుదేరిపోదాం అని చెప్పాను. అండ్ కరింగలి మాల గురించి అయితే చెప్పాను కదా, ఎలా ఎంత రేటు ఏంటి, బయట ఎక్కడ చూసినా సరే అవన్నీ స్కామ్లే. నేను చాలా చూశాను. కాశీ వెళ్ళాను, కాశీలో కరింగలి మాల ఉంది, 100 రూపాయలు అని చెప్పాడు. నేను మొన్న బెంగళూరు వెళ్ళాను కదా, హుస్కోట, అక్కడ 300కి ఇస్తానని చెప్పాడు. సేమ్ ఇదే కరింగలి మాల, సేమ్ 6mm, 8mm. నాకేం అర్థం కాలేదు, ఒరిజినల్ అంత రేటు ఉంది, డూప్లికేట్ కదా అని. అర్థమవుతుంది కదా. రావాలనుకుంటే ఇక్కడ దాకా వచ్చి చూసుకోండి. మహా అయితే నాకు విజయవాడ నుంచి 180 రూపీస్ టికెట్ పడింది. ట్రైన్ మొత్తం ఖాళీ. ఇక్కడ ఒక 150, 300 అనుకోండి, మొత్తం 500 రూపీస్ అనుకోండి. వెళ్ళడానికి ఇంకో 500, 1000 రూపీస్. ఫుడ్కి ఒక 500, 1500 రూపీస్ అయితే అవుతుంది. మొత్తం 3000లో కరింగలి మాల తీసుకొని వచ్చేసేవచ్చు. అండ్ ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో కూడా వచ్చింది. నేను వచ్చానంటే ఒక లాభం కాదు, మ్యాక్సిమం 2 లాభాల గురించి అయితే ఆలోచిస్తాను. ఒక వీడియోతో అయితే ఆగిపోను కదా. దగ్గరలో ఇంకో టెంపుల్ అయితే ఉంది, వెరీ ఫేమస్ టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయి ఒక్క రోజులో 2 టెంపుల్స్ చూసుకొని మళ్ళీ మనం రిటర్న్ అయిపోవచ్చు. ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే దీని తర్వాత ఒక వీక్ తర్వాత ఇంకో వీడియో అయితే వచ్చింది. ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి, ఎక్కడ మిస్ చేయొద్దు. అప్పుడైతే 2 టెంపుల్స్ అయితే దర్శనం చేసుకోవచ్చు విత్ కరింగలి మాలతో సహా. మనం ఈ మాల కూడా తీసుకుందాము. నేనైతే తీసుకుంటాను. మరి అక్కడ ఆన్లైన్ పనిచేస్తుందో లేదో తెలియదు, ఆన్లైన్ అయితే ఉంది. నాది ఎయిర్టెల్ కాబట్టి కొంచెం సర్వర్ ఇష్యూ అయితే ఉంది ప్రజెంట్ అయితే. కొంచెం క్యాష్, కొంచెం ఆన్లైన్ అయితే పే చేస్తాను. మరి మా వాళ్ళు కూడా కావాలన్నారు ఒక 3-4 మాలలు. అండ్ వాళ్ళకు కూడా తీసుకుంటాను. అండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళని కొంచెం మందిని కనుక్కుందాము. నేను గ్యాదర్ చేసిన డీటెయిల్స్ కాకుండా ఇంకా ఏమన్నా డీటెయిల్స్ ఉన్నాయా, ఆ మాల వేసుకున్న తర్వాత చేయాల్సినవి, చేయకూడనివి, అవన్నీ తెలుసుకుందాము. ఓకేనా? ఈ టెంపుల్ గురించి పూర్తి డీటెయిల్స్ కూడా వాళ్ళని కనుక్కొని తెలుసుకొని చెప్పకుండా బస్సులో రావాలనుకుంటే దిండిగల్ నుంచి రెడ్డియార్ సత్రం అనే ప్లేస్కి రావాలి. 25 నుంచి 30 రూపీస్ అయితే ఉంటుంది. ఓకేనా? రామలింగం సత్రం అనే ఇంకో ప్లేస్కి రావాలి. రెడ్డియార్ సత్రం నుంచి రామలింగ సత్రం రావాలి. రెండోది అక్కడి నుంచి ఆటో, లేదంటే బస్సు కూడా ఆపుతారంటే అక్కడ దిగండి. లేదంటే రెడ్డియార్ సత్రమే మెయిన్ స్టాప్. నేను వచ్చేటప్పుడు చూశాను. అక్కడి నుంచి రామలింగపల్లి అని చెప్పాను కదా, అక్కడ రావాలి. అక్కడి నుంచి మనం ఉన్న ఈ కరింగలి ఈ టెంపుల్ దగ్గరికి 4 kilometers అయితే ఉంటుంది. ఆటోలు అయితే ఉంటాయి. మెయిన్ రోడ్ అనమాట. అంటే ఒక అడ్ రోడ్ నుంచి పల్లెటూరులోకి వెళ్తారు కదా, అలా ఉంటుంది. గూగుల్ మ్యాప్లో తీసుకున్నా, ఎలా తీసుకున్నా పక్కలో ఎవరిని అడిగినా సరే చెప్తారు. మెయిన్ రెడ్డియార్ సత్రం అయితే మన బస్ టికెట్ అడగాలి. రెడ్డియార్ సత్రం నుంచి ఈ రామలింగంపల్లి దగ్గరికి రావాలి. మెయిన్ రోడ్ రామలింగంపల్లి దగ్గర నుంచి ఇక్కడికి రావాలి. నియమాలు అయితే చూడండి, నియమాలు రాశారు కదా వాళ్ళు, పాటించవలసిన నియమాలు. హెయిర్ కట్కి వెళ్ళకూడదు మనం మాల వేసుకొని.
ఏ చావు ఇంటికి వెళ్ళకూడదు, వెళ్ళే ముందు తీసేయాలి. నిద్రపోయే ముందు కూడా తీసేయాలి. ఉదయం లేచిన తర్వాత మళ్ళీ ధరించాలంట. అర్థమవుతుంది కదా. హెయిర్ కట్కి వెళ్ళే ముందు మాల తీసేయాలి. చావు ఇంటికి కూడా వెళ్ళకూడదు. నేనైతే చూసారు కదా 2 కరుంగలి మాలలు తీసుకున్నాను. విత్ బిల్ అయితే ఇచ్చాడు రెండింటికి. అండ్ ఒక చిన్న పేపర్ ఇచ్చాడు అనమాట, మాన్యువల్ లాగా. 2 మాలలు అయితే తీసుకున్నాను. 1600 3200 అయితే నాకు పడినాయి 2 మాలలు. హెయిర్ కట్కి వెళ్ళకూడదు, చావు ఇంటికి వెళ్ళకూడదు. అలానే మనం నైట్ నిద్రపోయే ముందు మాల తీసేసి మళ్ళీ పొద్దున్నే స్నానం చేసిన తర్వాత మాల వేసుకోవాలి. డ్రింకింగ్ చేయొచ్చు, నాన్ వెజ్ తినొచ్చు. ఇంట్లో వాళ్ళు ఎవరైనా పీరియడ్స్తో ఉన్నా సరే ఏ ప్రాబ్లం అయితే లేదు. అండ్ 48 రోజులు ఇక్కడైతే మాల అయితే పూజ చేసుకొని ఉంటుంది. మనం ఏమి పూజ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మాలతో డైరెక్ట్ మనం మెడలో అయితే వేసుకోవచ్చు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. కనబడుతుంది కదా. వాళ్ళకైతే ఆన్లైన్ సైట్స్ అయితే ఏమీ లేవంట. ఎలాంటి కొరియర్ సర్వీస్ కూడా లేదు ఇక్కడ తప్ప. బయట ఏ వెబ్సైట్స్లో కానీ ఎక్కడ కానీ ఎవరు అమ్మరు. ఇక్కడ టెంపుల్కి వచ్చి మనం ఈ మాల అయితే కొనుక్కోవాలి. చూసారు కదా పాదశంభు మురుగన్. మనం యూట్యూబ్లో ఇన్స్టాలో చూస్తున్నాం కదా, పాదశంభు మురుగన్ మాల అమ్ముతున్నారు. 600కి 700కి ఇచ్చేస్తాము, 100 రూపీస్ చేయండి వచ్చిన తర్వాత అని. మా ఫ్రెండ్ కూడా అలా 2-3 సార్లు తీసుకొని మోసపోయాడు. అదైతే ఒరిజినల్ కాదు, ఇదే ఒరిజినల్ ఓన్లీ ఈ టెంపుల్ దగ్గర అయితేనే ఉంది. ఇంకెక్కడ ఒరిజినల్ అయితే లేదు. అదైతే గుర్తుపెట్టుకోండి. దానికోసమే ఎంత దగ్గర 16 గంటలు ట్రావెల్ చేసి నేను ఇంత దూరం అయితే వచ్చాను. అర్థమవుతుంది కదా. నెగిటివ్ ఎనర్జీ ఒకటే పోతుంది, అంతకు మించి ఏమీ లేదు. నెగిటివ్ ఎనర్జీ మీ చుట్టుపక్కలకి రాదు, అంతే. అండ్ నేనైతే బయటికి అయితే వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇంకా అది మెయిన్ రోడ్డు. మనం అక్కడైతే గవర్నమెంట్ బస్సులు అవుతాయి. డైరెక్ట్ అక్కడి నుంచి దిండిగల్ అయితే వెళ్ళిపోవచ్చు. 20 రూపీస్తో వెళ్ళిపోవచ్చు దిండిగల్ అయితే. మధ్యాహ్నం అయితే ఒక బస్సు అయితే ఉందంట, ఆ బస్సు దొరికితేనే అంటున్నారు. ఇంకా బస్సు మిస్ అయిపోతే కనుక నేను చెప్పినట్టు 2 బస్సులు లేదంటే 3 బస్సులు మారుకుంటూ రావాలా. 2:30కి 1:30కి అలా ఉందంట బస్సు. ఒక బస్సు అయితే ఉందని చెప్పారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు, తెలుగు వాళ్ళు కలిశారు. అండ్ వాళ్ళు చెప్పారనమాట ఆ బస్సు మిస్ అయిపోతే కనుక ఇంకా నేను చెప్పినట్టు 2-3 బస్సులు అలా మారుకుంటూ రావాల్సిందే. లేదనుకుంటే ఒక్క బస్సులో అయితే వచ్చేసేవచ్చు. ఇది చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ రోడ్డు. ఇక్కడ మనం బస్సు దిగేది. బస్కి రావాలి అనుకుంటే కనుక ఇక్కడ దిగాలి. ఇక్కడే ఉందన్నమాట ప్యూర్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అండ్ మీల్స్. వచ్చిన స్వామిలందరూ ఇక్కడ తీసుకుంటున్నారు, వాటర్ కానీ ఏదన్నా. నేనైతే ఏం తినలా, నాకైతే టైం సరిపోలేదు. ఇంకా నేనైతే వచ్చేసాను 2కి టెంపుల్ క్లోజ్ అని చెప్పేసి. ఇది రోడ్ అయితే ఇలా మనం వెళ్ళిపోవాలి దిండిగల్ డైరెక్ట్. చూసారు కదా డైరెక్ట్ బస్సు మనం అక్కడికి వెళ్ళండి, డైరెక్ట్ బస్సు దొరికితే పట్టుకోండి, లేదనుకుంటే 2 బస్సులు మారండి. ఇలా రావాలనుకుంటే నాలాగా ఎక్కువైపోతుంది. నాకైతే మ్యాక్సిమం మళ్ళీ వెళ్ళడానికి 300 అయిపోతుంది. మీరు నార్మల్గా బస్ టు బస్సు వచ్చేస్తే మ్యాక్సిమం 50 రూపీస్లో అయిపోద్ది నాకు తెలిసి. నేను మళ్ళీ హైవే దగ్గరికి వెళ్ళాలి, డైరెక్ట్ నేను వేరే దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇంకా నేను రిస్క్ చేసి మనీ పోయినా పర్లేదని చెప్పేసి నేను ఇలా వచ్చేసాను. అండ్ మీరు రావాలనుకుంటే కనుక డైరెక్ట్ 2 బస్సులు మారి నేను చెప్పిన డీటెయిల్స్ మొత్తం పట్టుకొని వచ్చేసేవచ్చు. లేదనుకుంటే ర్యాపిడో మాట్లాడుకోండి. అది లేదనుకుంటే డైరెక్ట్ ఒక 2-3 వస్తే, ఒక 4 వచ్చినా సరే ఆటో మాట్లాడుకోండి షేరింగ్లో. మళ్ళీ డ్రాపింగ్ అండ్ పికింగ్ అలా చెప్తే సరిపోతుంది. డ్రాపింగ్ అండ్ పికింగ్ అలా వెళ్ళిపోవచ్చు అనమాట. మ్యాక్సిమం ఒక 4 మీద 400 చెప్పండి, సరే అదే ఎక్కువ నన్ను అడిగితే. 400తో వచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ షాపులు అనమాట, తినడానికి కానీ తాగడానికి కానీ షాప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. షాపులు అయితే తీసుకోవచ్చు మనం ఏదైనా కావాలనుకుంటే. వచ్చిన బస్సులు మొత్తం అక్కడ ఆపారబ్బా. ఇవన్నీ పూజ సామాన్లు, ఇంకా ఇవన్నీ మనం వాడే కాశీ దారాలు అలాంటివి అంటాం కదా, అండ్ అలాంటివి ఇవన్నీ. నేనైతే ఇంక బైపాస్ దగ్గర అయితే దిగిపోయాను. డైరెక్ట్ దిండిగల్ లోపలికి వెళ్ళకుండా దిండిగల్ బైపాస్ దగ్గర అయితే నేనైతే దిగిపోయాను. జస్ట్ 340 రూపీస్ అయితే నేను ఇచ్చాను అప్ అండ్ డౌన్కి. దగ్గర 1.5 అవర్ దాకా అన్న అయితే వెయిట్ చేశాడు. 2 అంతే 140కి 145కి 150 రూపాయలు అక్కడ రీచ్ అయిపోయాయి మ్యాక్సిమం. మేము మళ్ళీ రిటర్న్ అయ్యేపాటికి 3 అయిపోయింది. 3 దాకా అక్కడ అన్న వెయిట్ చేశాడు. జస్ట్ 150 అప్ అండ్ డౌన్. ర్యాపిడ్ అంతే చూపించింది. నెక్స్ట్ ఒక 40 అయితే ఇచ్చాను. 400 అడిగాడు కానీ 340 అని ఇచ్చేసాను. సేమ్ ఫేర్ అనమాట. అండ్ ఎవరన్నా అలా రావాలనుకుంటే డైరెక్ట్ దిండిగల్ అయితే వెళ్ళిపోవచ్చు. మళ్ళీ బస్ స్టాండ్కి అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. లేదు డైరెక్ట్ మాట్లాడుకుంటే దిండిగల్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. అండ్ నేనైతే ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట. మీరు నాలాగే దిండిగల్ అయిపోయిన తర్వాత మధురై రావాలనుకుంటే బైపాస్ దగ్గర దిగిపోండి, దిండిగల్ లోపలికి వెళ్ళకుండా. డైరెక్ట్ ఇక్కడ నుంచి మధురైకి అయితే 5 నిమిషాలకు ఒక బస్సు ఉంది. జస్ట్ 52 రూపీస్, 65 కిలోమీటర్స్, 65 కిలోమీటర్ల దూరం గంటలో వెళ్ళిపోతాం. మొత్తం హైవేనే. 52 రూపాయలు అయితే టికెట్. నేనైతే ఈ బస్సులో డైరెక్ట్ మధురై అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. నాకు ర్యాపిడోకి కొంచెం ఎక్కువైంది. ట్రైన్ టికెట్ కన్నా కొంచెం ఎక్కువ. ట్రైన్ టికెట్ 280 అయింది, అదైతే 350 అయింది ర్యాపిడో.
కరుంగలి మాల కూడా బాగా ఎక్కువైంది. 1600 అంటే చాలా ఎక్కువ, కానీ ఏదో తీసుకుందామంటే తీసుకున్నాం ఇంత దూరం వచ్చి. అండ్ అంతే, ఈ వీడియో అయితే నేను ఎండ్ చేస్తున్నాను. వీడియో అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఈ బస్ దిగిన తర్వాత అయితే మధురై సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. మధురై కూడా వెళ్ళాలి చూడాలనుకుంటే కనుక ఈ మధురై వీడియో కూడా చూడండి. ఈ వీడియో తర్వాత అయితే ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను.